ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్ జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. సో ప్రజెంట్ ఈ వీడియోలో చూసుకున్నట్టయితే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ అనేది మరి ఎప్పుడు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అనే దాని గురించి మీకు ఒక క్లారిటీ మాత్రమే ఇస్తాను. సో ఒకటి గమనించండి. సో ప్రజెంట్ మనకు ఈ మంత్ అంటే ఇప్పుడు వచ్చే నెక్స్ట్ మంత్ జూలై 10వ డేట్ నుంచి సిఆర్పిఎఫ్కు సంబంధించినటువంటి ఏదైతే సిఆర్పిఎఫ్ ట్రేడ్మెన్ కానిస్టేబుల్ ఉందో దానికి సంబంధించినటువంటి ఫిజికల్ టెస్ట్ అయితే స్టార్ట్ అవుతుంది. ఫిజికల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఇవన్నీ కూడా మొత్తం 30 రోజుల సమయాన్ని అయితే కేటాయించడం అయితే జరిగిందనమాట. సో 30 రోజుల లోపల దీని యొక్క తతంగా మొత్తం కంప్లీట్ చేస్తామని చెప్పేసి ఈ యొక్క సిఆర్పిఎఫ్ ట్రేడ్మెన్ వాళ్ళైతే చెప్పడం అయితే జరిగింది. సో మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని మనం ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ రిజల్ట్స్ మరి ఈ మధ్య వచ్చేటటువంటి అవకాశం ఉంటుందా, మరి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఫిజికల్ టెస్ట్ సిఆర్పిఎఫ్ది అదేవిధంగా ఇది ఒకటేసారి కండక్ట్ చేసేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయా అనేటటువంటి పాసిబిలిటీస్ కూడా మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఓకేనా, మీకు అందరికీ అర్థమయ్యే విధంగా నేను చెప్తాను. సో జాగ్రత్తగా వీడియోని చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వీడియోని లైక్ చేసి అయితే వీడియో చూసే ప్రయత్నం అయితే చేయండి. ఓకేనా, సో మనకి మొన్న ఒక 1 వీక్ 10 డేస్ బ్యాక్ ఎస్ఎస్సి నుంచి ఒక అప్డేట్ వచ్చింది. అప్డేట్ ఏంటంటే మనకు వేకెన్సీస్ అనేది ఇంక్రీజ్ అవ్వడం అయితే జరిగిందనమాట. అంటే 26,000 వేకెన్సీస్ ఉంటే సుమారు ఒక 20,000 పైన వేకెన్సీస్ని పెంచేసి టోటల్గా 46,000 పైన వేకెన్సీస్ అనేవి మనకి కావడం అయితే జరిగింది. సో ఇది ఒకటి శుభారంభం అని చెప్పేసి అనుకోవచ్చు. ఆ అప్డేట్ వచ్చిన తర్వాత ఎలాగో అప్డేట్ వచ్చింది కదా, మరి మనకు రిజల్ట్ కూడా వస్తుందిలే అని చెప్పేసి అదే రోజు లేకపోతే 2 డేస్ తర్వాతనో 1 వీక్ తర్వాత వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి అందరూ అనుకున్నారు. బట్ స్టిల్ ఇప్పటికీ ఎస్ఎస్సి జీడీ రిజల్ట్స్ అనేది ఇంకా రిలీజ్ అయితే అవ్వలేదు అనమాట. సో ఈరోజు డేట్ కనుక చూసుకున్నట్టయితే జూన్ 30వ తేదీ. సో ఈ జూన్ 30వ తేదీ వరకు కూడా మనకి ఇంకా రిజల్ట్ రాలేదు. రిజల్ట్కి సంబంధించినటువంటి ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు. మీకు తెలిసిందే ఈసారి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఫిజికల్ టెస్ట్ అనేది ఐటీబీపీ వాళ్ళు అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఓకేనా, ఐటీబీపీ వాళ్ళు కండక్ట్ చేస్తారు. అయితే ఐటీబీపీలో ఈసారి మనకి ఏం తీసుకొచ్చారంటే కొత్తగా టెక్నాలజీని అయితే తీసుకొచ్చారు అనమాట. సో ఎవరైతే తెలంగాణ పోలీస్కి అప్లై చేసిన వాళ్ళు మీకు ఐడియా ఉంటుంది, మనకు రన్నింగ్ వెళ్ళేటప్పుడు మనకు కొన్ని చిప్స్ పెట్టేసి టెక్నాలజీ అయితే ఉందో అది మీకు అందరికీ తెలిసిందే కదా. సో ఆ టెక్నాలజీని దీంట్లో ఉపయోగించాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. అంటే ఈ యొక్క ఐటీబీపీ అనేది అందులో మ్యాక్సిమం జరుగుతుంది. వాళ్ళు టెక్నాలజీ యూజ్ చేసి భర్తీ చేస్తారు. వాళ్ళు సపరేట్గా రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్స్లో కూడా. కాకపోతే అది తక్కువ సంఖ్యలో అభ్యర్థులు అయితే ఉంటారు. బట్ ఎస్ఎస్సి జీడీ విషయానికి వచ్చే వరకు అంటే లక్షల్లో ఉంటారు. కాబట్టి దీనికి ఏమవుతుందంటే టెక్నాలజీ అనేది కొంచెం ఎక్కువ ఉండాలి. కాబట్టి దాని గురించి మొన్నటి వరకు టెండర్ ప్రక్రియ అనేది కొనసాగింది. జస్ట్ నిన్న ఒక 2 డేస్ బ్యాక్ టెండర్ ప్రక్రియ కూడా కంప్లీట్ అయిపోయింది. అంటే టెండర్ అనేది కూడా ఒక 4 కంపెనీస్ అనేవి తీసుకోవడం అయితే జరిగింది అని చెప్పేసి నేను మీకు మొన్న టెలిగ్రామ్లో కూడా పెట్టడం అయితే జరిగింది కదా. దాని గురించి కూడా ఫైనల్ కంక్లూజన్ వచ్చిన తర్వాత మీకు ఒక సపరేట్ వీడియో కూడా చేసే ప్రయత్నం చేస్తాను. మొత్తానికి ఏంటంటే టెండర్ అనేది కంప్లీట్ అయిపోయినట్టు లెక్క. టెండర్ కంప్లీట్ అయిపోయి కూడా 2 డేస్ అయితే అవుతుంది. అయినా కూడా మనకి ఇంకా రిజల్ట్స్ అయితే రిలీజ్ అయితే కాలేదు. సో నేను చెప్పాలనుకున్నటువంటి విషయాలు మాత్రమే నేను మీకు క్లియర్ కట్గా చెప్తాను. సో వీడియోని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా, సో ప్రజెంట్ చూసుకున్నట్టయితే ఈ యొక్క ఏదైతే సిఏపిఎఫ్ ఉందో, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ ఏదైతే ఉందో, ఇందులో కనుక ఉద్యోగాలు ఏమేమి ఉంటాయి మీకు తెలిసిందిగా. బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, సిఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్ఎఫ్ ఇవన్నీ ఉంటాయి కదా, పారామిలిటరీ దళాలన్నీ ఉంటాయి. అయితే అందులో భాగంగానే మనకు సిఆర్పిఎఫ్ ట్రేడ్మెన్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఫిజికల్ టెస్ట్ అనేది మనకి 10 అంటే జూలై 10వ డేట్ నుంచి స్టార్ట్ అయ్యి 30 రోజుల వరకు అయితే ఉంటుంది. ఒకవేళ ఎస్ఎస్సి జీడీ రిజల్ట్స్ అనేది రిలీజ్ చేసేసి సో అదే మూమెంట్లో కనుక ఫిజికల్ టెస్ట్ పెడితే సిఆర్పిఎఫ్కి అదేవిధంగా ఎస్ఎస్సికి మీకు ఇద్దరికి ఒకటే రోజు కనుక ఫిజికల్ టెస్ట్ ఉంటే అప్పుడు కష్టం అయిపోతుంది. వాళ్ళు అప్పుడు అటు వెళ్తారా ఇటు వెళ్తారా. సో అక్కడ ప్రాబ్లం అనేది ఏర్పడుతుంది. కాబట్టి నేను అనుకునేది ఏంటంటే ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి ఫిజికల్ టెస్ట్ అనేది ఈ యొక్క సిఆర్పిఎఫ్కు సంబంధించినటువంటి ఫిజికల్ టెస్ట్ అయిపోయిన తర్వాతనే కండక్ట్ చేయొచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నా. అది కంపల్సరీ జరుగుతుందో జరగదో నాకు తెలియదు. బట్ నేను అనుకునేది మాత్రం మీకు చెప్తున్నా. సో ఇది కనుక వాళ్ళు ఆలోచిస్తే, ఇదే విధంగా వాళ్ళు ఆలోచిస్తే కనుక అంటే సిఆర్పిఎఫ్ సంబంధించినటువంటి డేట్స్ అన్ని రిలీజ్ అయినాయి, అడ్మిట్ కార్డ్స్ అన్ని రిలీజ్ అయినాయి, దాని తతంగం మొత్తం కూడా స్టార్ట్ అవుతుంది. సో అది స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి నేను అనుకునేది ఏంటంటే కొంచెం వీళ్ళు కూడా ఫిజికల్ టెస్ట్ అనేది సిఆర్పిఎఫ్ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే ఫిజికల్ టెస్ట్ పెట్టేటటువంటి అవకాశాలు అయితే ఉంది అని చెప్పేసి నేను అనుకుంటున్నా. రిజల్ట్స్ ఏముంది, రిజల్ట్స్ అనేవి ఒక 1 వీక్ 10 డేస్ తర్వాత కూడా వాళ్ళు రిజల్ట్స్ ఇస్తారు. రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత ఫిజికల్ టెస్ట్కి కొంత టైం అయితే ఉంటుంది కదా. ఒక మినిమం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చూసుకున్నట్టయితే ఒక 1 మంత్ వరకు అయితే టైం ఇవ్వచ్చు. ఆ 1 మంత్ లోపు సిఆర్పిఎఫ్కి సంబంధించినటువంటి ఫిజికల్ టెస్ట్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోతుంది. అది కంప్లీట్ అయిపోయిన మరుసటి రోజులలో ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఫిజికల్ టెస్ట్ కూడా ప్రారంభమయ్యేటటువంటి అవకాశాలు అయితే ఉండొచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అంతకుమించి అయితే ఏం లేదు. మరి నేను ఎందుకు ఇలా చెప్తున్నా అంటే మనకు అప్డేట్ల మీద అప్డేట్లు వస్తున్నాయి, అయినా కూడా ఇంకా రిజల్ట్ రిలీజ్ చేస్తలేరు. మరి ఎందుకు రిలీజ్ చేస్తలేరు అని చెప్పేసి ఆలోచిస్తే సో నాకు ఇది అనిపిస్తుంది, సిఆర్పిఎఫ్ సంబంధించింది అయితే ఉంది కదా, మరి అది అయిపోయిన తర్వాత
ఫిజికల్ టెస్ట్ అయితే పెట్టేటటువంటి అవకాశాలు ఉంటాయని అనుకుంటున్నా. సో అలా పెట్టాలని కూడా రూల్ ఏం లేదు, ఒకటి గమనించండి, అది కంపల్సరీ అది అయిపోయిన తర్వాతనే పెట్టాలని రూల్ ఏం లేదు, అలా అని చెప్పేసి మధ్యలో కూడా పెట్టకూడదు అని చెప్పేసి రూల్ ఏం లేదు. సో అది వాళ్ళ ఇష్టం, అది బోర్డు తలుచుకుంటే ఎంతసేపు. కాకపోతే ఏంటంటే రెండు ఒకటే సంబంధించినటువంటి వ్యవహారాలు కదా, అది పారామిలిటరీనే ఇది పారామిలిటరీనే, కాబట్టి ఇది స్టేట్ సెంట్రల్ కి సంబంధించినటువంటి వ్యవహారం కాదు, రెండు సెంట్రల్ ఫోర్సెస్ కాబట్టి సో వాళ్ళు అడ్జస్ట్ చేసుకొని చేసేటువంటి అవకాశాలు కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి. సో నేను ఇది అనుకుంటున్నా, అది అవుతుందా కాదా నాకే తెలీదు, బట్ ఈ యొక్క అవకాశాన్ని మాత్రం సద్వినియోగం చేసుకోండి. రిజల్ట్స్ ఎప్పుడైనా రానివ్వండి. సో ఎంత డిలే అయితే మీరు అంత ఫిజికల్ అయితే ప్రాక్టీస్ అయితే చేసుకోండి, ఎక్కువ మొత్తంలో ఫిజికల్ ని ప్రాక్టీస్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. సో చాలా మంది నాకు కామెంట్ చేస్తున్నారు, బ్రో నాకు ఇంత టైం పడుతుంది అంత టైం పడుతుంది అని చెప్పేసి. సో కాబట్టి ఈ అవకాశాన్ని మాత్రం మీరు కొంచెం రన్నింగ్ మీద ఫోకస్ చేయండి. సో ఇంతకు ముందు ఏంటి అంటే ఒక 60 మార్కులు వచ్చిన వాళ్ళు 65 మార్కులు వచ్చిన వాళ్ళు కూడా కొంచెం డల్ అయిపోయినారు, బ్రో నాకు వస్తుందో రాదని చెప్పేసి వాళ్ళు ఫిజికల్ ని కూడా ప్రాక్టీస్ చేయలేరు. బట్ ఒక్కసారి మనకు వేకెన్సీస్ పెంచారు కాబట్టి అటువంటి వాళ్ళందరికీ ఒక అవకాశం అయితే వచ్చింది. సో మాకు జాబ్ వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి మీరు అప్పుడు ఫిజికల్ టెస్ట్ ని ప్రాక్టీస్ చేయలేరు. కాబట్టి మీరు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి, మీకు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఫిజికల్ మీద కొంచెం ఎక్కువ మొత్తంలో ఫోకస్ చేయండి. అంతే, మనకేం లేదు, ప్రతి అవకాశం మన దగ్గర ఉంటుంది, దాన్ని గుర్తుంచుకోవాలా. ఒకవేళ మనకు ఒకటి జరిగిందంటే కూడా దాన్ని మనం పాజిటివ్గా మలుచుకోవాలా. సో ప్రజెంట్ మనకు డిలే అవుతుంది, దాన్ని పాజిటివ్గా మలుచుకోండి, ఓకేనా. అది ఎప్పుడైనా రాని, ఒకవేళ రేపే ఫిజికల్ టెస్ట్ పెట్టినా కూడా నేను రన్నింగ్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది, నేను ఖచ్చితంగా రన్నింగ్ కొట్టగలను, అదేవిధంగా నువ్వు సన్నద్ధం కావాలా, ఇదొక విషయం అయితే గమనించు, ఓకేనా. సో మైండ్లో నుంచి ఇప్పటి నుంచి తీసేయండి, రిజల్ట్స్ ఎప్పుడు వస్తుంది బ్రో ఎప్పుడు వస్తుంది అనేటటువంటి విషయాలు పక్కన పెట్టేసి సో ముందర ఉన్నటువంటి ఒక ఏదైతే తతంగం ఉందో దానికోసం అయితే ప్రిపరేషన్ అయితే అవ్వండి, ఓకేనా. అయిపోయింది, ఇంకేముంది, ఎగ్జామ్లో మంచి స్కోర్ వచ్చే ఓన్లీ ఫిజికల్ కూడా కొట్టినావంటే జాబ్ అనేది నీ చేతిలో పడ్డట్టే. కాబట్టి ఈ అవకాశాన్ని మాత్రం సద్వినియోగం చేసుకోండి. డిలే అయ్యేది మీ మంచిగా అనుకోండి, మా డిలే అవుతుంది నా మంచిగా అని చెప్పేసి ఫిజికల్ మీద మంచి ఫోకస్ చేయండి. వర్షం పడ్డా తుఫాన్ నచ్చిన రన్నింగ్ మాత్రం ఆపకు, ప్రతిరోజు రన్నింగ్కి వెళ్ళు, ఓకేనా. ఇదే నీ ఫైనల్ డెస్టినేషన్, ఇదే నీకు చివరి అవకాశం కూడా, దీనైతే వదులుకోకు, ఓకేనా. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక దీనికి సంబంధించినటువంటి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా నేను మీకు ఇమీడియట్గా వీడియో అయితే చేస్తాను, ఇమీడియట్గా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఎందుకు నేను వీడియో చేస్తున్నా అంటే చాలా రోజుల తర్వాత నేను రాలేదు కాబట్టి మీకు ఖచ్చితంగా దీని గురించి పూర్తి సమాచారం మొత్తం మీకు చెప్దామన్న ఉద్దేశంతో ఈ వీడియోతో చేస్తున్నాను. దయచేసి వీడియో నెగిటివ్గా మాత్రం తీసుకోకండి, నేను అనుకున్నది చెప్పినా నేను అనుకున్నది జరగాలని ఏం లేదు. బట్ ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి, మరి రిజల్ట్ మనకి ఎప్పుడు వచ్చినటువంటి అవకాశాలు ఉండొచ్చు అని చెప్పేసి మీరు ఒకసారి కామెంట్ అయితే చేయండి. ఈ వీడియోలో మీకు ఎంతో కొంత సమాచారం ఇచ్చాననుకుంటున్నాను. మీకు ఇంకెలాంటి డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ అయితే చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్క అభ్యర్థి టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. టెండర్కి సంబంధించిందే కానీ మిగతా ఎటువంటి విషయాలు వచ్చినా కూడా నేను టెలిగ్రామ్లోనే పోస్ట్ చేస్తాను, కాబట్టి టెలిగ్రామ్లో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఓపెన్ చేసి జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు అని చెప్పి సెర్చ్ చేయండి. అదేవిధంగా డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి జాయిన్ అయితే అయిపోండి, ఓకేనా. దాని గురించి ఎటువంటి సమాచారం వచ్చినా కూడా మనం టెలిగ్రామ్లో మాట్లాడుకుందాం. సో ఇదన్నమాట, ఇంకెలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను మీకు త్వరలో ఇన్ఫార్మ్ అయితే చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సదా మీ సేవలో జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.